వాళ్ళని ఫస్ట్ మంచిది మనకు అవకాశం. ఇంకా మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోదరుడు ఎడవల్లి రాంబాబు అన్న గారికి, మరియు మన ప్రాంతంలో అన్న చెప్పినట్టు ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేద విద్యార్థులను, ఎంతోమంది విద్యార్థినులను ఎంతో చక్కటి తనకు ఒక కోచింగ్ నైపుణ్యంతో ఎందరినో మట్టిలో మాణిక్యాలను నిలిపిస్తున్నటువంటి అన్వర్ అన్న గారిని కూడా అభినందిస్తూ వారి యొక్క సేవలు మరెంతో ముందుకెళ్ళాలని, అదేవిధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ముగ్గురు ఆవుల శ్రీకాంత్ అండ్ అయేషా అఫ్షా, వీళ్ళు వాళ్ళ యొక్క ఒక గతానికి సంబంధం లేకుండా వాళ్ళు ఏ కుటుంబంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులను కూడా పక్కన పెట్టి తన యొక్క ప్రతిభతోటి, కష్టంతో, ఒక స్పోర్ట్ స్పిరిట్ తోటి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చక్కటి ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో మన ప్రాంతం యొక్క ఖ్యాతిని నిలబెట్టినటువంటి వారి ముగ్గురిని నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు మరింత ముందుకెళ్ళి అదేవిధంగా క్రీడలతో పాటు ఒక చదువులో కూడా మంచి నైపుణ్యాన్ని సాధించి వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడాలని, అదేవిధంగా మన ప్రాంతం యొక్క అభివృద్ధిని కావచ్చు, మన ప్రాంతం యొక్క ఖ్యాతిని ఎప్పుడు కూడా రెపరెపలు ఆడించేలాగా కృషి చేయాలని, వారికి మా వంతు సహసహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా నేను చూస్తుంటాను మన ప్రాంతంలో కబడ్డీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమైనా కూడా అందులో రాంబాబు అన్న యొక్క చేయి తప్పకుండా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఈ కబడ్డీని యొక్క నైపుణ్యాన్ని ఇప్పటి వరకు చూడబట్టి చాలా సంవత్సరాల నుంచి కూడా అన్న తన సేవలని అందిస్తున్నాడు. అన్న సేవల తగ్గట్టుగా భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్ రావాలని, దానికి మా వంతు కూడా కృషి జరగాలని, ఎందుకంటే ఇలా ఎంతో మంది చూస్తాం కోచింగ్ ఉన్నవారు, రమేష్ కావచ్చు, చాలా మంది కోచింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా కోచింగ్లో స్థిరపడ్డారు, కానీ ఇంకా భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి ఉపాధి కలిగి ఆ కోచింగ్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఇంకా వాళ్ళు ఎంతో మంది తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అలాంటి అవకాశాలు కల్పించే విధంగా దానికి భగవంతుడు మాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే తప్పకుండా మా యొక్క కృషి, మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్నగారు మమ్మల్ని ఆహ్వానించినందుకు, మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు వాళ్ళందరం కలిసి నిర్వహించుకుందాం. ఇలాంటి ఎంతో మందిని ఇలాంటి విద్యార్థులు ఎంతో మందిని కూడా తీర్చిదిద్దుకునే ఆశయం మనందరిలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా ప్రపంచ కబడ్డీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఈరోజు ప్రపంచ కబడ్డీ క్రీడా దినోత్సవం సందర్భంగా మన హాలియా పట్టణంలో ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, అదేవిధంగా అన్న ఏకే ఫౌండేషన్ వారి సహోజన్యంతో చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన అన్న అనిలన్న గారికి, మా కబడ్డీ క్రీడాకారులను చిరు సన్మానం చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అనిలన్న గారికి మరొకసారి మా క్రీడాకారుల తరఫున, క్రీడా అభిమానుల తరఫున, వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున, నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున అనిలన్న గారికి ప్రత్యేకమైన క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాము. మన ప్రాంతంలో ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులు వివిధ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే కానీ,
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకు కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంతోమంది క్రీడాకారులు స్థిరపడి ఉన్నారు. వారందరి స్థిరపడటం కృషి మన కబడ్డీకి చేసిన సంకల్పం. వారి సంకల్పంతో వారు ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినారు. అదేవిధంగా ఈరోజు నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా రాష్ట్ర అసోసియేషన్ కబడ్డీ కార్యదర్శి గారు జగదీశ్వర్ యాదవ్ గారు, నిజంగా వారు జాతీయ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులుగా, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిగా, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నో సేవలు అందిస్తున్న వారికి నిజంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్తే నిజంగా చాలా బాగుంటుంది. వారు గత 40 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవలు అందిస్తున్న క్రీడాకారులుగా, ఎంతోమంది జీవితాలు వెలుగు నింపిన క్రీడాకారులుగా మనం చూస్తున్నాము. వారికి నిజంగా ఇప్పుడు మనకు స్పోర్ట్స్ మినిస్టరు వారికి ఇస్తే వారు మన రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారుల జీవితాలు వెలుగు నింపిన క్రీడాకారులు తయారు చేస్తారు. వారికి అనుభవం ఉన్నది. వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ చక్కని అవకాశం ఇచ్చిన అన్న ఏకే ఫౌండేషన్ అధ్యక్షుడు అన్న అనిల్ అన్న గారికి, మా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం తరఫున, మాకు విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో ఆకాంక్ష ప్లే స్కూల్లో ఈరోజు ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాలియా పట్టణంలో నాగార్జున సాగర్ ప్రాంతంలో కబడ్డీ తన కోచింగ్ తోటి కబడ్డీ క్రీడాకారులకు ఎంతో ప్రోత్సహిస్తున్న ఎడవెల్లి రాంబాబు గారి ప్రోత్సాహంతో, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థుల్ని తన యొక్క కోచింగ్ నైపుణ్యంతో తీర్చిదిద్దినటువంటి అన్వరణ గారి సౌజన్యంతో వ్యాయామ ఉపాధ్యాయులు, దాంతో పాటుగా వివిధ వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కబడ్డీ అనేది ఒక స్పోర్టివ్ స్పిరిట్ ని ప్రతి ఒక్క విద్యార్థుల్లో రగిలిస్తుంది. వారి యొక్క భవిష్యత్తుకి పునాదులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో మొదలైనటువంటి ఈ క్రీడ ఈరోజు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అనేది ఆ క్రీడకు సంబంధించి ఎంతో మంది క్రీడాకారులు ఆ క్రీడా అభివృద్ధి కోసం తోడ్పాటును అందించడం జరిగింది. వారందరికీ కూడా భవిష్యత్తులో వ్యాయామ క్రీడాకారులకు పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం తగు అవకాశాలను అందించి వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్మెంట్ కి కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి నేషనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మన యొక్క నాగార్జున సాగర్ ఖ్యాతిని, కీర్తిని ఎల్లవెల్లలా రెపరెపలాడించాలని కోరుకుంటూ, దీనికి సహకరించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి విద్యార్థులందరినీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, వారి భవిష్యత్తులో మరింతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, వారికి ఏకే ఫౌండేషన్ వారి యొక్క వంతుగా కృషి చేస్తుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై